ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. కన్నేసి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శాసనసభకు రాకుండా చేయాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. అలాగే మన గౌరవ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది నిన్న పార్లమెంట్ లో. ఆ బడ్జెట్ లో మనం ఏ రంగాల్లో అయితే మనం ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని అనుకుంటా ఉన్నామో ఆ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. వెల్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది. ఒకసారి చూస్తే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోకి, అలాగే హై స్పీడ్ రైల్వే కనెక్టివిటీకి, అలాగే ఎంఎస్ఎంఈ పార్కులకి, రేర్ మినరల్స్ వాటి 4 స్టేట్స్ ఉంటే ఆ స్టేట్స్ లో మనల్ని కూడా చేర్చడం జరిగింది. దాదాపుగా 1000 కోట్ల పైగా దానికి నిధులు. అలాగే రైల్వే, అగ్రికల్చర్ కానీ, మన ఇరిగేషన్ రంగాల్లో కానీ, మన ఏ రంగాల్లో అయితే మనం అభివృద్ధి చెందాలని ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కలగా ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి ప్రోత్సాహకాలు ఇస్తూ ఈ బడ్జెట్ వారు ప్రవేశపెట్టడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. మా ఉదయగిరి నియోజకవర్గ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ ప్రజల తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని, మన 8 మండలాలు రూరల్ కాబట్టి మనకు దీనికి లబ్ధి చేకూరే పరిస్థితి ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది బడ్జెట్. వారికి అభినందనలు తెలుపుకుంటూ, అలాగే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులకు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరు కూడా ఆవేశాలకి పోవద్దు దయచేసి. మనం ఏం మాట్లాడినా కూడా ఒక అన్పార్లమెంటరీ వర్డ్ అనేది ఎక్కడ కూడా మాట్లాడకూడదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు మన ప్రజా జీవితంలో ఉన్నాం. మనం గుమ్మం దాటి బయటకు వచ్చేది ప్రజలకు సహాయం చేయడానికి, కుటుంబాలను అభివృద్ధి చేయడానికి, అందరికి తోడుగా ఉండడానికి బయటకు వచ్చినప్పుడు మనం కూడా కంట్రోల్గా ఉండాల్సిన అవసరం ఉంది. వారు చేశారు కదా అని చెప్పి దయచేసి మనం ఎక్కడ కూడా ఆ తప్పు చేయాల్సిన అవసరం లేదు. మనం నీతిగా రాజకీయం చేద్దాం, నీతిగానే ఎదుర్కొందాం. చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఇటువంటి వాళ్ళది. వాటి గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.